నుంచి స్టార్ట్ అయిన అరగంటలోనే డీరేల్ అయింది. అంటే పట్టాలు తప్పి సుమారుగా 10 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి, పక్కన పడిపోయి ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి ఆ బోగీకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ అది లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తోంది. సో 10ల సంఖ్యలో బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపుగా 100 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తోంది. పలువురు మృతి చెందారు కూడా. సో లాహోర్ నుంచి వెళ్ళినటువంటి అరగంటలోనే బయలుదేరినటువంటి అరగంట సమయంలోనే ఈ యొక్క రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీని వెనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది అనేది పెద్ద అనుమానం వ్యక్తమవుతోంది. గతంలో కూడా మనం చూసాం, జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని అక్కడ పట్టాలు పేల్చేసి డీరైల్ చేసే విధంగా, అంటే పట్టాలు తప్పే విధంగా పట్టాలను తొలగించారు కూడా. సో ఇప్పుడు అదే జరిగిందని అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ ని కూడా హైజాక్ చేసేందుకు ప్లాన్ చేశారు. అది కుదరకపోవడంతో పట్టాలు తొలగించి పట్టాలు తప్పిపోయే విధంగా ప్రయత్నం చేశారనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీని వెనుక ఉందనేది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ ప్యాసింజర్స్ అందరినీ కూడా తొలగించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్యాసింజర్ అందరూ కూడా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగింది నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన. సో సుమారుగా 50 కిలోమీటర్లు దూరం వచ్చింది. లాహోర్ నుంచి అరగంటలో 50 కిలోమీటర్ల దూరం చేరుకున్నటువంటి ఆ ట్రైన్ ఒక్కసారిగా అక్కడికి రాగానే పట్టాలు తప్పింది. రావిల్పిండి వైపుగా వెళ్తోంది ఈ ట్రైన్. సో ద డీరైల్మెంట్ సుమారుగా ఈ ఘటనలో 100 మందికి పైగా కొంత గాయాల పలాంటి తెలుస్తోంది. మరొక పలువురికి చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురు మరణించారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ఎంతమంది మరణించారు అనేది. సో దీని విషయం పైన అక్కడ రైల్వే శాఖ మంత్రి మొహమ్మద్ హనీఫ్ అబ్బాసీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, అసలు ఎందుకు ఇది పట్టాలు తప్పాల్సి వచ్చింది అనే విషయం పైన ఒక ప్రత్యేక కమిటీ వేస్తున్నాం, విచారణ కమిటీ ఆదేశించామని చెప్పి మొహమ్మద్ హనీఫ్ అబ్బాసీ అంటున్నారు. ఏదేమైనా ఈ ఘటన పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా మరోసారి డీరైల్మెంట్, అంటే మరోసారి పట్టాలు తప్పింది, ఒక ట్రైన్ని ప్రమాదానికి బిఎల్ఏ గురి చేసినగానే పాకిస్తాన్ ఆర్మీ తలడిల్లిపోతోంది. పాకిస్తాన్కి ఇదొక ముచ్చమటలు పట్టే అంశమే. సో లాహోర్ నుంచి రావిల్పిండి వైపుగా వెళ్తున్నటువంటి ఆ ట్రైన్లో సుమారుగా కొన్ని వేలాది మంది ప్రయాణిస్తూ ఉన్నారు. సుమారుగా 10 బోగీలు తలకిందులైపోయాయి, పూర్తిగా ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. సో ఇప్పటికే చాలామంది మరణించి ఉంటారనేది ఒక ప్రాథమిక అంచనాగా వస్తున్నారు. కానీ ఎంతమంది ఏంటి ఎలా ఉన్నారనేది ఇంకా అధికారులు ధృవీకరించుకోలేకపోతున్నారు. రాత్రి సమయంలో జరిగింది ఈ ఘటన. సో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ వెళ్తున్నటువంటి దారిలో ఒక్కసారిగా పట్టాలు తప్పిపోయి తలకిందులైపోయిన ట్రైన్ సంబంధించిన అంశాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి దీని వెనక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందనేది చాలా పక్కా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు. మొహమ్మద్ అబ్బాసీ రైల్వే శాఖ మంత్రి, ఆయన కూడా ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఆదేశించారు. రాత్రే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన పైన మేము ప్రస్తుతానికి పరిస్థితి అంచనా వేస్తున్నామని చెప్తున్నారు ఆయన. అందుకే పాపం పండెను నేడు అనేటువంటి ఒక మాట విన్నాం కదా. కాలం కలిసి రాకపోతే డెఫినెట్గా ఇబ్బందులు పడతాం. ఆ తర్వాత మనం కుతంత్రాలు చేయాలి. ఒక భారతదేశం లాంటి దేశం పైన మనం కుతంత్రాలు చేస్తున్నామంటే అంతకంతకి పాపం పండుద్ది. డెఫినెట్గా ఆ పాపం ఈరోజు పడినట్టుగానే ఉంది అక్కడ ఆర్మీ అధికారులకి. కొంతమంది ఆర్మీ అధికారులు కూడా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారట. సో పాకిస్తాన్ ఎంత నీచంగా ఎంత దుర్మార్గంగా ఇతర దేశాలపైన ప్రయత్నం చేయాలనుకుంటుందో అంతకంతకి రోజుకి దిగజారిపోతోంది. అంతకంతకి రోజుకి వాళ్ళ యొక్క స్థాయి ఇంకా పూర్తిగా నేల కతుకుతోంది. ఆర్థిక వనరులు గంగలగలుస్తున్నాయి. అమెరికా లాంటి దేశం మీద కొంత సాయం చేయాలని ఆలోచన చేస్తోంది, సాయం చేసే సిద్ధమైంది, సాయం చేస్తోంది కూడా. కానీ అయినా ఏమాత్రం పాకిస్తాన్ కోలుకోవడం లేదు. పాకిస్తాన్కి పాపం పండినట్టుగానే భావించాలి. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి లైవ్ విజువల్స్ చూద్దాం. ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ లాహోర్ నుంచి రావల్పిండి వైపుగా వెళ్తున్నటువంటి సమయంలో 50 కిలోమీటర్ల దూరం వరకు చేరుకుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో అరగంట సమయం తర్వాత ఒకసారిగా పట్టాలు తప్పింది. 10 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. పూర్తిగా అందులో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరూ కూడా తలకిందులైపోయారు. చాలా వందలాది మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. 10ల సంఖ్యలో బోగీలు తారుమారయ్యాయి కాబట్టి అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంతమంది మరణించి ఉంటారు, దీని కింద ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయని ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు. మొహమ్మద్ అబ్బాసీ అక్కడి రైల్వే శాఖ మంత్రి, వారు డైరెక్ట్గా
అంటే నేను వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వాడు పాకిస్తానీయుడు కాబట్టి డెఫినెట్గా వాడు ఎవడైనా కూడా మనకు శత్రువే. సో మహమ్మద్ అబ్బాసీ వాడు ఎప్పటికే ఒక విచారణ కమిటీని ఆదేశించినట్టుగా అనౌన్స్ చేశాడు. విచారణ కమిటీ రంగంలోకి దిగింది. ఎందుకు డీల్ అయిందనే రకంగా వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు. కానీ దీని వెనుక పక్కాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క పోరాటం కారణంగానే ఇప్పుడు ఈ యొక్క ట్రైన్ కూడా పట్టాలు తప్పింది. ఎందుకంటే గతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ని కూడా వాళ్ళు హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ని కూడా పట్టాలు తప్పించే విధంగా ముందు ఉన్నటువంటి పట్టాలను తొలగించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ వెనుక కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉండి ఉంటుందనేది అక్కడ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ప్రస్తుతం ఏం జరిగింది పాకిస్తాన్లో సంబంధించినటువంటి ఆ ట్రైన్ పట్టాలు తప్పడం పైన అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదే కాకుండా ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ ఏదైతే షేక్పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10కి పైన బోగీలు అదుపు తప్పడం, అదే కాకుండా పట్టాలు తప్పడము, పలువురు చనిపోయారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఇన్సిడెంట్ కూడా లాహోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బయలుదేరిన హాఫ్ అన్ అవర్ లోనే డిపార్చర్ అయిన వెంటనే కూడా పట్టాలు తప్పిపోవడం, దాని తర్వాత 10 బోగీల పైన కూడా అదుపు తప్పడం, తీవ్రమైన గాయాలు అవ్వడము, దీని వెనకాల కూడా ఆర్మీ ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కూడా స్థానికులు కూడా చాలా మంది గాయపడ్డారని కూడా తెలుస్తుంది. ప్యాసింజర్స్ అన్ని కూడా స్థానిక హాస్పిటల్ కి తరలించారు. దీని వెనకాల BLA లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ లో అనేక సార్లు దాడులు చేయడం, అదే కాకుండా ఎక్స్ప్రెస్ చేయడం యాంటీ పంజాబ్ గురించి కానీ యాంటీ చైనా సెంటిమెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కూడా పాకిస్తాన్ టాక్టిక్స్ అంతా కూడా ఇంక్లూడింగ్ హ్యూమన్ బాంబ్ వాళ్ళ దగ్గర ఉండడం, అదే కాకుండా ఈ IED అటాక్స్ చేయడము, తరచూ కిడ్నాప్స్ చేయడము, టార్గెటెడ్ అసాల్ట్స్, ఫ్రీక్వెంట్లీగా పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్స్ పైన దాడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన దాడులు, రైల్వే స్టేషన్స్ పైన గత కొన్ని రోజుల నుంచి కూడా 2025 అంతా కూడా 77 దాదాపు అటాక్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది కూడా గాయాలపడ్డారు, స్థానిక హాస్పిటల్ కి తరలించారు, మరికొంతమంది కూడా మృతి చెందారు. కానీ ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు అనేది కూడా వెల్లడించలేరు. BLA కూడా ఇప్పటికి అనేక మందిని కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కూడా చాలా స్ట్రాంగ్ గా టీమ్ గా ఫామ్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ని, ప్రొఫెసర్స్ ని, గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి మరి ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధానంగా ఇటువంటి వాళ్ళని కూడా రెచ్చగొట్టి మరి ఈ గ్రూప్ లోకి చేర్పించుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం, మిలిటరీ ఆర్గనైజేషన్స్ పైన దాడులు చేయడం, పోలీస్ స్టేషన్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా దాడులు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ లీడర్షిప్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ ప్రయత్నం చేసుకున్నారని తెలుస్తుంది. మాజిద్ బ్రిగాడ్ అనే వ్యక్తి కూడా హ్యూమన్ బాంబ్ లో వాళ్ళతో ఉన్నారు. వాళ్ళతో పాటు దాదాపు 6,000 మంది ఫైటర్స్ హ్యూమన్ బాంబ్ అంటే ప్రధానంగా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా మహిళలు కూడా దాంట్లో జాయిన్ అయిన పరిస్థితి. BLA పైననే ఇప్పుడు ప్రస్తుతం అనుమానాలు వస్తున్నాయి. ఆపరేషన్ ఏరియా అంతా కూడా అనేక చోట్ల పాకిస్తాన్ లో మీద దాడులు చేస్తున్నారని తెలుస్తుంది. మొన్నటికి మొన్న 2025 లో కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ ని కూడా హైజాక్ చేయడం జరిగింది. అంటే లార్జ్ ఆపరేషన్ క్రియేట్ చేసుకున్నారు. అదే కాకుండా పాకిస్తాన్ సైట్స్ ల పైన, మిలిటరీ పైన కూడా, హైవేల పైన కూడా దాడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా పాకిస్తాన్ అంతా కూడా ఉధృతం క్రియేట్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అనేక టెరిటరీ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ లో ఏదైతే ఉందో US, UK,